ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గంజాయి అనే విషయంలో, ఈ డ్రగ్స్ విషయంలో ఇప్పుడు యూత్ అట్రాక్ట్ అయ్యి ఆ గంజాయికి మరిగి హత్యలు చేస్తున్నారు అనేది మేము విన్నాము. ఇప్పుడు పెద్ద పెద్ద గురుజీలు స్వామీజీలు డ్రగ్స్ తీసుకుంటారు, ఈ గంజాయి తీసుకుంటారు అని అంటున్నారు కదా. అంటే మామూలుగా ఇప్పుడు నాగసాధులు వీళ్ళంతా ఉంటారు కదా, అఘోరీలు, వాళ్ళు గాంజా సేవిస్తారు అనేది తెలుసు. కానీ ఈ గురువులు గంజాయి తీసుకోవడం ఏంది నాకు అది అర్థం కాదు. గురువులు గంజాయిగా తీసుకునేది డ్రగ్స్, గంజాయి పేరుతో చెప్పి డ్రగ్స్ వాళ్ళు తీసుకోవడమే కాదు, మంచి ఒక ప్రోగ్రామ్ పెడతాడు ఒక గురువు. మీరు ఎలా చెప్పగలరు? చెప్తున్నాం కదా వినమ్మా. మంచి ఒక ఓం భీం బుష్ అని ఒక గురువు తయారవుతాడు. వాడికి ఏం తెలియదు, కానీ నేను సిద్ధ గురువుని, నాకు ఆ సిద్ధులు వచ్చినాయి, నాకు ఈ సిద్ధులు వచ్చినాయి, ఈ దేవుడు అది ఇచ్చిండు, ఆ దేవుడు ఇది ఇచ్చిండు అని ఒక డేరా ఎత్తాడు. డేరా వేసి ఇప్పుడు ఈ గురువులందరూ ఏం చేస్తారు, ఒక మంచి ప్రోగ్రామ్ పెడతారు. ప్రోగ్రామ్ పెట్టి మంచిగా ఒక వేసి ఒక వేషం కట్టి ఇక ఒక మంచి సత్సంగం ఏర్పాటు చేస్తాడు. ఈ గురువుకి ఏముంటారు, వెనకాల ఒక 4 మంచి ఇంటెలిజెంట్ అమ్మాయిలు ఉంటారు, కత్తిలాగా అమ్మాయిలు మంచి అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వచ్చిన భక్తులలో అబ్జర్వ్ చేస్తారు, ఎవరు రిచ్, ఎవరు డబ్బు లేని వాళ్ళు, ఎవరు మనకు పడిపోతారు, ఎవరు దగ్గర శిష్యురాలుగా పనిచేసేటోళ్ళే ఈ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళని. ఇప్పుడు మనం ఏముంది, ఇప్పుడు నేనున్నాను ఎక్కడైనా బాబా ప్రోగ్రామ్ అంటే అయ్యో బాబా ప్రోగ్రామా, ఆయన అంత బాబాతోటి ఉన్నాడు కదా అని నేనే ఉరుకుతాను, వేరే వాళ్ళు ఎందుకు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ నేను కూడా బాబా 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 అని అల్పాజన చేస్తుంటా, నాలాగా పిచ్చోళ్ళు అందరు ఉంటారు కదా. ఇప్పుడు ఏంది, బాబా దయ వల్ల నాకు అన్ని బాబా తెలియజేస్తాడు కాబట్టి కానీ ఏ కష్టం దగ్గరికి ఎవరి దగ్గరికి మనల్ని వెళ్ళకుండా గుంజుతాడు, మనల్ని కాపాడతాడు. అదొక మనకు ఆ బాబా దయ్య. ఇప్పుడు అందరికి మనలాగా ఉండాలంటే కొంతమంది లేరు కదా. వీళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి, భర్త గొడవలని, ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ల గురించి, కూతురు మాట వినట్లేదు, పెళ్లి చేస్తే అత్తగారింటికి పోవట్లేదని, ఇలాంటి వాళ్ళు అందరు ఏం చేస్తారు, పలానా గురువు ఉన్నారంటే ఆయన బాగా చెప్తున్నాడు పోదామని పోతారు. ఈ అమ్మలక్కలు ఇవి ఉన్న శిశువులు ఏం చేస్తారు, ఈ అమ్మలక్కలు వీళ్ళు మహా తెలియకళ్ళు, వీళ్ళు ఏం చేస్తారంటే చూస్తారా ఇది మంచి రిచ్ పర్సన్ అని చెప్పి ఏం చేస్తారు, నెంబర్ ఇస్తారు కదా, తీసుకుంటారు. కదా ఫోన్ చేసి, మేడం మిమ్మల్ని సార్ పర్సనల్ గా రమ్మన్నారు మేడం. నిజం మేడం, అసలు మీకు ఇంత మంచి సేవ్ ఇచ్చారంటే గ్రేట్ మేడం, ఎవరిని అట్లా కలవరు పర్సనల్ గా, మరి మీకు ఏంటో, మీకు అసలు మీకు ఎంత అదృష్టమో, మీకు మంచి రోజులు వచ్చినాయి మేడం, మీరు వచ్చి కలవండి ఒకసారి అని అంటారు. అయ్యో అవునా నిజంగానా, అసలు నాకే అంత మంచి అవకాశం ఇచ్చిందా, అమ్మో అయితే స్వామిని కలవాలని ఈమె టీప్ టాప్ తయారైపోతుంది. ఏం చేస్తారు, పోయేటప్పుడు మేడం మీరు వచ్చేటప్పుడు మీరు పర్సనల్ గానే రావాలి, ఇంకెవరిని తీసుకొని రావద్దు అని చెప్తారు. మనకి ఒక ప్రోగ్రామ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది మేడం, దానికి అన్నదానం ఉంటది, ఇంకా ఇల్లు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీకు తోచినంత మీరు పెట్టొచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మేడం, బలవంతం ఏం లేదు, మీరు రండి మేడం, కొన్ని ప్రోగ్రామ్స్ గురించి కొన్ని వాటి గురించి మీరు మాట్లాడాలి, అది మీకే మీతోటే అదృష్టం, అది మీరు మాట్లాడగలరంట, మీరు చెప్పగలరు, ఆ సేవ మీకే ఇచ్చాడు గురువు అని అనగానే కథ ఈమె ఓ టీప్ టాప్ తయారై 1,00,000 బ్యాగులు పడేసుకుని వెళ్ళిపోతుంది. 1,00,000 మినిమం 1,00,000 అంటే రిచ్ పీపుల్స్ ఎంచుకుంటారు. రిచ్ పీపుల్స్ ఏంటి 1,00,000 కూడా వాళ్ళకు వీజా 2-3 లక్షలు మినిమం 5 2 3 5 ఒకటి కాంచి వాళ్ళకి నచ్చినంత లాకర్ నుంచి తీయడం వేసుకోవడం పోవడం మంచిగా తయారై పోగానే ఈ రూమ్ ఎక్కడుంటది, ఇప్పుడు గురువు పిలిచిండు ఒక స్వామి పిలిచిండు అంటే ఇప్పుడు ఒక హాల్ ఉంటే అందరు కూర్చుంటే మాట్లాడాలి, అట్లా కాదు. నేను కొన్ని కళతో చూసాను, అందుకే చెప్తున్నా. అయ్యో అయితే మంచిగా పిలుస్తారు, పిలిచిన తర్వాత మనం కూర్చుంటాం, ఒక్కొక్కరే వెళ్ళాలండి, పర్సనల్ గా పిలుస్తారు. మనకంటే ముందు ఇంకిద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళకు కూడా అలాగే చెప్పి పిలుస్తారు. ఆ రోజు ఈ గురువు టార్గెట్ ఏంది, మినిమం ఒక 10-20 లక్షల టార్గెట్ ఒక్కరోజు టార్గెట్. ఇక వీళ్ళని పిలుస్తారు, మీరా అవునా అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఇట్లా లైన్ గా కూర్చుంటారు. మేము పాలించా, అవునా మిమ్మల్ని స్వామి పిలిచారా అంటే పిలిచారండి, అవునా ఓహో మనం అరే మమ్మల్ని పర్సనల్ గా రమ్మన్నారు అంటే వాళ్ళకు కూడా అయ్యో నాలాగా వచ్చి ఉంటది, దాని ఏముందని ఇక్కడ మనం అనుకుంటాం అంతే, కానీ పైన జరిగేది వేరు. సరే ఈవిడ పైన పోయేసేస్తుంది, స్వామి ఎక్కడ పైన రూమ్ లో ఈ అమ్మలెక్కలు ఉంటారు కదా గురువు ఎమ్మటి, వాళ్ళు ఏం చేస్తారు, మేడం ఫోన్ అలవట్లేదు మేడం, ఫోన్ తీసుకోవద్దు, ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, బ్యాగ్ ఒక్కటి తీసుకెళ్ళండి, ఎందుకంటే అలా క్యాష్ ఉంటది కదా, అందులో డబ్బులు ఒకటి తీసుకెళ్ళండి, ఫోన్ అలవట్లేదు మీరు ఇక్కడ పెట్టండి మేడం,
ఫోన్ ఎంత మేడం జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే కదా, లేకపోతే మీరు సైలెంట్ లో ఇక్కడ పెట్టి వెళ్ళండి. నాకు ఎక్కడో కొడుతుంది, చెప్పండి. ఎక్కడో కొడుతుంది, కొట్టేది అదే, నీకు ఏదైతే కొట్టిందో అదే అని చెప్తారు. అవునా సరే అని పర్స్ ఒకటి పట్టుకుంటది, పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయినాక ఏముంది అక్కడ, ఆయన గురుసేవ చెయ్యమ్మా, పాదాలు వత్తమ్మా, ఇంకొంచెం పైకి రామ్మా, ఇంకొంచెం పైకి రామ్మా. ఇది వీళ్ళు అమ్మ స్వామి నాతో నాని వీళ్ళు పొంగిపోయి కథ తను మనం అన్ని సర్వసం మనకు అర్పించి తీసుకుపోయిన 2-3 లక్షలు వాని చేతిలో పెట్టి ఎదురిచ్చి కుదిరి కొట్టుకుంటా అంటారు చూడు ఊర్లలో మాట, అట్లా డబ్బులు అన్ని ఇచ్చేసి మనిషి పైన. అప్పుడు ఏం చేస్తారు, అంత ఈజీగా పైకి పోరు. ఈ పైకి పోయే ముందు వీళ్ళు ఏం చేస్తారు, స్వామి తిన్న ప్రసాదానికి ఎగబడుతుంటారు కొంతమంది. అదే స్వామికి పెట్టిన ప్రసాదం మీరు తినమన్నా మీకే పర్సనల్గా ఇచ్చారు, ఎవరికి వాళ్ళకి పర్సనల్ అని చెప్తారు. అందులో డ్రగ్స్ కలపడం, దీనికి ఇవ్వడం. ఇదేంది మత్తులో పడిపోతుంది. మత్తులో పడిపోయి పైకి పోయినాక అసలు ఏం జరుగుతుందో తెలియదు, దానికి తెలీదు. వాడు అది చెప్పి ఇదేం చేస్తుంది. కొంతమందికి ఇంటి దగ్గర ఇప్పుడు బిజినెస్ పెద్ద వాళ్ళ ఇళ్ళల్లో చాలా, అంటే చెప్పకూడదు మనం, పెద్ద అన్నం అంటే మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ చేస్తారు మనకి. ఇదంతా ఎందుకు, కొంతమంది ఉంటారా వాళ్ళకి అక్కడ దొరకని ప్రేమ, దొరకంది ఏదో ఒకటొక తీయడు, ఇక్కడ వీళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళు అంతకు ముందుకు కలిసి ఉంటారు కదా, ఇంట్లో ప్రాబ్లమ్స్ అని చెప్పుకునే టైం వీళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే ఈ మనిషికి ఏం కావాలి మనం అది ఇయ్యాలంటే ఏమి ఇయ్యాలి, డ్రగ్స్, గంజాయ, దేనికో డ్రింక్ అలవాటు లేని వాళ్ళకి కూడా డ్రింక్ ఇస్తున్నారు తెలుసా గురువులు. ఈ నా కొడుకుని ఎట్లా పట్టుకుని తన్నాలంటే, ఇప్పుడు ఇంత క్లియర్ గా చెప్పారు కదా, ఒక్కొక్కటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ అంటే ఎక్కడైనా మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఏమన్నా మీరు అనుభవించారా, లేకపోతే ఎవరికైనా చూసారా? ఎలా అనుభవించడమో చూడడం అని కాదు, స్వయంగా మా వాళ్ళు ఒకరితోటి ఒక గురువు ఉన్నారు, మంచి గురువు, రండి మీరు కూడా రండి వెళ్దాం, ఇట్లా నన్ను పర్సనల్ గా పిలిచారు, మేము వెళ్తున్నాం అని అంటే, పర్సనల్ గా పిలుచుడేంది అసలుకి, పర్సనల్ ఎందుకు పిలుస్తారు, భజనలు అవి పెడతారు, అక్కడ మాట్లాడచ్చు. లేదు నా ప్రాబ్లమ్స్ చెప్పిన కదా నీలిమా వెళ్దామే, నేను వెళ్తున్నా అంటే మరి నేను కూడా రావచ్చా అంటే, సరే రా పర్వాలేదు, ఎందుకంటే నేను క్లోజ్ కదా, నేను చెప్పిన చాలా వాళ్ళకి పాపం ఒక మాట చెప్పాలంటే, నేను ఏది వాళ్ళ బాబాని వాళ్ళు అడిగితే నేను అది చెప్తే వాళ్ళకి పాపం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా, వాళ్ళే మళ్ళీ నాకు ఇలా అయిందే అలా అయిందే అని వచ్చి చెప్తారు. అయితే కొంతమందిని ఇలా జరుగుతుందని ఎవరైనా గురువు దగ్గరికి వెళ్తానంటే కంపల్సరీ నేను వెళ్తా వాళ్ళతోటి, ఏపా వాడసలు వాడు గురువా కాదా నేను చూసి చెప్తాను, అనవసరంగా మీరు పోవద్దు. మీరు వెళ్ళారా? చాలా అట్లా అయితే వెళ్ళాను కాబట్టి ఇది. అయితే వెళ్తే ఏమైంది, ప్రసాదము ఇచ్చిండ్రు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు అలవట్లేదు, నేను వెళ్ళొద్దు, మీరు కూర్చోండి అమ్మా, మీరు స్వామి కిందకి వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు అని మళ్ళీ వీళ్ళని, మేడం మిమ్మల్ని పర్సనల్ గా రమ్మన్నాగా మేడం తను ఎవరినో తీసుకొచ్చారు అంటే, అయ్యో మా క్లోజ్ ఫ్రెండ్ అట్లేం లేదు, మేము ఎక్కడికి వెళ్ళి వెళ్తాం, మాకు చాలా కావాల్సిన ఆమె స్వామిని కలుస్తాను వచ్చింది అంటే, ఓ సరే అయితే మేడం కూర్చోండి మేడం అని నాకు ఒక కూల్ డ్రింక్స్ ఇస్తే నేను కూర్చుంటా, భజన చేసుకుంటా. ఈమె పోయి ఆడపైన ఆమె భజన చేస్తుంది. ఇక కిందకి వచ్చినప్పుడు ఆమె అవతారం కనబడుతుంది కదా, నేనేమో తక్కువనా, నేనే బాబా ఆవలిస్తే నాకు పేగులు లెక్క పెట్టి చూపిస్తాడు సినిమా. బాబా ఏంది సీన్ ఏంది ఇట్లుందా అంటే సీన్ వేసేస్తాడు, లోపల ఏం జరిగింది ఇది జరిగింది కథ. ఇప్పుడు ఈమెకి ఏంటంటే బాబా ప్రసాదం నువ్వు తిని పైనకి వెళ్ళండి, మీరు ఫస్ట్ టీ తాగుతారా కాఫీ తాగుతారా, ఎట్లీస్ట్ ఏమొద్దు, అయ్యో కొంచెం ప్రసాదం తినండి కథ. ఆ ప్రసాదంలా ఓం భీం బుష్ అంతే తినంగానే ఇంక ఈమె ఏడుగా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళినాక ఇంకా అదొక లోకం. అది ఈ నా కొడుకుల దగ్గర డ్రగ్స్, గంజాయి ఇవన్నిటికి మంచి ఆడవాళ్ళని చెడగొడుతున్నారు తెలుసమ్మా, మంచి ఆడవాళ్ళని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.